ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, వందనాలు ప్రభువా. మరొకసారి నీ సన్నిధిలో కూడుకునే కృపనిచ్చి నీ జీవవాక్కుల్ని మాకు అనుగ్రహించి మాలో ఉన్న నిస్తేజాన్ని, మరి నిరాశను విడిపించి నూతనమైన బలమునిచ్చి బలపరిచేటువంటి దేవుడివి. అందును బట్టి స్తుతిస్తూ నీ మాటల్లో ఉన్న జీవాన్ని మేము మా అంతరంగంలో అనుభవించడానికే కృప దయచేయమని, కనికరించమని ప్రార్థన చేస్తూ మీ చేతులకి అప్పగించుకుంటూ యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి దేవుని యొక్క వాక్యంలో మనం ఏం చూసాము? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. మరి నెహెమ్యా గ్రంథంలో ఏమని రాయబడింది అంటే, మీరు యెహోవాను బట్టి ఆనందించడం వలన మీకు బలం కలుగుతుంది అని చెప్పండి. నెహెమ్యా గ్రంథంలో ఏమని రాయబడింది? నెహెమ్యా ఏమని చెప్తాడు అంటే, మీరు ప్రభువునందు ఆనందించడం వలన మీకేం కలుగుతుందంటే బలం కలుగుతుంది అని చెప్తూ వచ్చాడు. అంటే ప్రభువును బట్టి ఆనందించటం. మన ఆనందానికి మూలం ఏమై ఉంటాయి? మనలో ఉన్న పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులే మన ఆనందానికి మూలం. అంతేగా, మన పరిస్థితులన్నీ బాగుంటే మనం సంతోషంగా ఉన్నట్లుగా ఉంటాం. మన పరిస్థితుల్లో ఏదైనా మార్పు వచ్చింది అనుకోండి, మనలో సంతోషం ఉన్నట్లుగా మనం చూడలేం, ఆ సంతోషం ఉండదు. అంటే దేని మీద ఆధారపడి ఉంది మన సంతోషం? పరిస్థితుల మీద ఆధారపడి ఉంది. దేని మీద ఆధారపడి ఉందంటే, పరిస్థితులు అన్నీ బాగుంటే సంతోషంగా ఉంటాము, ఏదైనా తేడా వస్తే మనలో ఉన్న సంతోషం అంతా కూడా పోతుందన్నమాట. కానీ ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన ఏం చెప్తూ వచ్చాడు అంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఎవరిని బట్టి ఆనందించండి? ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను, మరలా చెప్పుదును. ఏం చేయాలంట? ఆనందించండి, ప్రభువులో ఆనందించండి అని చెప్తున్నాడు పౌలు గారు. ఎలా సాధ్యం? ఎవరిని బట్టి సంతోషించమంటున్నాడు? ప్రభువుని బట్టి సంతోషించండి. ఎవరిని బట్టి చెప్పండి? ప్రభువునందు సంతోషించండి అని చెప్పానని, మరలా చెప్తున్నాను ఆనందించండి అని చెప్పాడు. అంటే ఇప్పుడు మీ సంతోషం దేని మీద ఆధారపడి ఉండకూడదు అంటున్నాడు పౌలు గారు. పరిస్థితులను బట్టి మీరు నిరాశ చెందొద్దని. పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉంటాయా? అందరికీ ఉండవు. ఆరోగ్యం ఎప్పుడు ఒకేలాగా ఉంటుందా? ఉండదు. సమస్యలు ఎప్పుడు ఒకేలాగా ఉంటాయా? ఉండవు. పరిస్థితులు ఒకేలాగా ఉండవు, సమస్యలు ఎప్పుడు ఒకేలాగా ఉండవు, ఆరోగ్యం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, ఏమీ ఎప్పుడు ఒకేలాగా ఉండవు. కానీ మన మనసు ఏటి మీద ఆధారపడి సంతోషం ఉంటుంది? పరిస్థితుల మీద, మన ఆరోగ్యం మీద, మనకున్నటువంటి సమస్యలను బట్టి, వీటిని బట్టే మన మనసు సంతోషిస్తుందా లేదనేది ఉంటుంది. మరి పౌలు గారు ఏమంటున్నారు? వీటిని బట్టి మీరు నిరాశ చేసుకోవద్దు. దేనిని బట్టి కూడా మీరు నిరాశ చేసుకోవద్దు, నిరాశ చెందొద్దు అంటున్నారు. అంటే దేనిని బట్టి మీరు నిరాశ చేసుకోవద్దు, నిరాశ పొందొద్దు అని చెప్తూ పౌలు గారు అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఎవరిని బట్టి ఆనందించాలి?
సమస్యలు వచ్చినాయి. ఎలా ఆనందించాలి? దేవా ఇదిగో ఈ సమస్యలు వచ్చినాయి ప్రభువా, ఇవి నాకు అసాధ్యమే కానీ ప్రభువా నీకు అసాధ్యం కాదు. వీటిని బట్టి నేను నిరాశ చెందకుండా నిన్ను బట్టి ఎల్లప్పుడూ సంతోషించే విధంగా నాకు ఒక నూతనమైనటువంటి బలమును నాకు దయచే ప్రభు అని చెప్పని మనం ప్రభువుని గనక ప్రభు పాద సన్నిధికి వెళ్ళి ప్రార్థించే వాళ్ళంగా ఉన్నప్పుడు, ఎప్పుడు చెప్పండి, ప్రార్థించేటువంటి వాళ్ళంగా ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటాము అంటే ప్రభువునందు ఆనందించేటువంటి వాళ్ళంగా ఉంటాము. అంటే ఏమర్థం కాల మనకి? ఏమర్థం కాల? సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను బట్టి మనం నిరాశ చెంది భయపడి ఆందోళన చెంది వాటిని మనసులోకి తెచ్చుకొని మనలో ఉన్న సంతోషం అంతటిని పోగొట్టుకోవటం ఒకటే మనకు అలవాటు అయింది. అదేగా మన అలవాటు. కానీ ఇప్పుడు పౌలు గారు మరొక అలవాటు చెప్తున్నాడు మనకి. దేవుని ఎరిగిన వాళ్ళు ఎలా ఉండాలో చెప్తున్నాడు. అంటే పౌలు గారు చెప్పిన మాట వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆయన ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అని చెప్పని ఎందుకు చెప్పాడు అంటే, ప్రభువులో మనకు ఉండేది ఎల్లప్పుడూ చివరికి దొరికేది ఆనందము, సంతోషమే. అంతేగా? రక్షించబడిన వ్యక్తి వారి జీవితంలో చివరికి కలిగేది ఏంటంటే గొప్ప సంతోషం కలిగి మన జీవితంలో. ఎలాగూ చెప్పండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ప్రభు అన్నారు, మీరు ఇంకనూ ఎలా ఉన్నారని చెప్తున్నాడు. చూడండి ఒకసారి మార్కు సువార్త 4వ అధ్యాయము మార్కు సువార్త 4వ అధ్యాయం. నలభైవ వచనం చదవండి. 4వ అధ్యాయము. మీరెందుకు భయపడుతున్నారు? ఇప్పుడు చెప్పండి, మీరెందుకు? ప్రభు ఏమన్నారు? తుఫాను వచ్చింది, వాళ్ళు ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. అమ్మా వినండి. తుఫాను వచ్చింది, సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. ఆ సముద్రంలో పడవ ఊగిపోతుంది, నీళ్ళు వచ్చి పడవలో పడుతున్నాయి. వాళ్ళకి ఏమర్థమైపోయిందంటే, ఈ పడవ మునిగిపోద్ది, మనందరం కూడా చనిపోతామని చెప్పి అర్థమైపోయింది. వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు ఏం చేశారు? మనసులోనికి భయం వచ్చి వాళ్ళు పెద్దగా ఏం చేశారు అంటే భయము నొంది ఏం చేశారంటే ప్రభు దగ్గరికి వెళ్ళి, ఆయన నిద్రపోతూ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి లేపన్నారు. ఏమన్నారు? బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అన్నారు. అంటే ఏమన్నారు వీళ్ళు వెళ్ళి? అయ్యా మేమందరం ఇంత బాధపడుతుంటే నీకు అసలు కొంచెం కూడా బాధ లేదా అని చెప్పని అన్నారు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఎందుకు ఆ మాట అన్నారు? ఆయన పడుకుని నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడంటే పడుకుని ఆయన నిద్రపోతున్నాడు. వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతామని భయము వీళ్ళని ఆవహించేసింది. ఆ అలలు అంత భయంకరంగా వస్తున్నాయి. తన చుట్టూ ఉన్న పరిస్థితులు వాళ్ళని అంతగా భయపెట్టినాయి. కనుక వాళ్ళు వెళ్ళిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళారు. నీకు చింత లేదా అని ఎందుకు అన్నారు? అయ్యా మమ్మల్ని కాపాడు అనలా వాళ్ళు. మమ్మల్ని కాపాడు ప్రభు అనకుండా నీకు చింత లేదా అంటే ఏంటి అనమాట? అంత చక్కగా నిద్రపోతున్నావుగా ప్రభు అని. మేమందరం ఇంత ఆందోళన చెందుతుంటే ఆయన ఎక్కడున్నాడంటే చూడండి 38వ వచనంలో, ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. ఏం చేస్తున్నాడంటే దేవుడు, ప్రభు ఏం చేస్తున్నారు? పడుకుని నిద్రపోతున్నారు. అవునా? కనుక వీళ్ళు వెళ్ళి అన్నారు, నీకు చింత లేదా ప్రభువా అని అంటున్నారు. అయ్యో నువ్వు కొంచెం కూడా నీకు బాధ లేదా ప్రభువా, మేము ఇంతగా నశించిపోతున్నాం కదా అంటే
ఇప్పుడు వాళ్ళు నశించిపోతే ఆ పడవలు ఎవరున్నారు? ప్రభు కూడా ఉన్నారుగా, అవునా? ప్రభు కూడా ఉన్నారా? ఆయన మునిగితోనేగా వీళ్ళు మునిగేది. వీళ్ళు ఇంకా పైన ఉన్నారు, ఆయన అమరం మీద పడుకుని నిద్రపోతున్నాడు. ఆయన అసలు ఏం పట్టించుకోకుండా. అంత అలలు వస్తున్నాయి, పెద్ద గాలి వస్తుంది, పడవ ఊగిపోతుంది, నీళ్ళు వచ్చి పడుతున్నాయి. అయినా సరే ప్రభు ఏం చేస్తున్నారంటే నిద్రపోతూ ఉన్నప్పుడు వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి లేపారన్నమాట. చూసారా? పరిస్థితులు మనల్ని ఎంతగా భయపెడతాయి, చెప్పలేనంతగా, అవునా? కనుక ఇప్పుడు ప్రభు ఏం చేశారు అంటే లేచి ఆయన చేసిన మొదటి పని ఏంటి? వాళ్ళు చేసిన పని ఏంటి చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఈ అలవాటు మనకుందా? కష్టం వస్తే మనసు పాడైపోయి, మనసు అంతా బరువు అయిపోయి దేవుని దగ్గరికి కూడా మనం వెళ్ళాం, ప్రార్థన చేయం. దేవుడైనా ఏం చేస్తాడు అనుకున్నట్టుగా, దేవుడు మాత్రం ఏం చేస్తాడు అనుకున్నట్లుగా అనుకుంటాం. మనం అనుకుని ఏం చేయమంటే దేవునికి ప్రార్థన చేయి. ఎప్పుడన్నా మనం సమస్య వచ్చినప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసే అలవాటు మనకి లేదు. కానీ వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగారు. అడగటం అంటే ఏంటి? ప్రార్థన చేశారు. అయ్యా నీకు చింత లేదా ప్రభువా అని అడిగారు. అడగటంలోనే ప్రభు ఏం చేశారు? మొట్టమొదటి ఏం చేశారు? ఆయన వచ్చేసి వీళ్ళ భయానికి కారణం ఏంటంటే ఆ గాలి, సముద్రము, అలలు. వాటిని ఏం చేశాడు? ఆయన గద్దించాడు. ఏమన్నాడు చూడండి అక్కడ 30. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలం ఆయను. అయిపోయిందా? ఏమైంది చెప్పండి? వీళ్ళు ఏమన్నారు? అయ్యా చింత లేదా నీకు? మాటలు భలే వచ్చేస్తాయి కదా. ఎలా వచ్చేస్తాయి? భయంతో మనం ఎంత కంగారు పడిపోయి నిజంగా, అవునా? చాలా భయాలకు కారణం ఏంటో చెప్పనా నేను? మన భయాలకు కారణం ఏంటి? మనం ఆ భయము చేత, భయము ఒక 50% ఉంటాం, ఇంకొక 50% మనం తెచ్చుకునే భయం ఉంటుంది. అక్కడ భయం ఒక 50% ఉంది, కానీ మనం ఇంకొక 50% తెచ్చుకుని 100% భయపడిపోతాం. నేను ఒక చెప్తా. ఒక ఆమె కారు నేర్చుకుంటుంది, కారు డ్రైవింగ్ నేర్చుకుంటుంది. ఆమె హెడ్ మాస్టర్ అనమాట, హై స్కూల్లో. నేర్చుకుంటూ ఉండగా ఏం జరిగింది అంటే ఆ పక్కన నేర్పించే ఆయన ఉంటాడు. ఈమె ఏమన్నా తప్పులు చేస్తే ఆయన స్టీరింగ్ పట్టుకుని రైట్ చేసేస్తాడు. అంత భయపడక్కల. నేను నేర్చుకున్నా కనుక నేర్చుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? బ్రేకులు ఆయన దగ్గర కూడా ఉంటాయి. ఆ నేర్పి ఆయన దగ్గర బ్రేకులు ఉంటాయి. నేను ఒకవేళ తప్పుదారి వెళ్ళిపోతున్నా ఆయన బ్రేక్ వేస్తాడు, నేను అయిపోయింది. అలాగే స్టీరింగ్ నేను తిప్పేస్తుంటే ఇట్లా ఆయన ఏం ఒక చేయి పట్టుకుని ఇలా తిప్పుతాడు. అట్లా లారీ వస్తుంది కనుక ఇట్లా ఆయనే సెట్ చేసేస్తాడు. ఆ నేర్పి ఆయన చేస్తాడు. ఎందుకంటే నేను నేర్చుకున్నాను, మా అమ్మాయి కూడా నేర్చుకున్నాను. కనుక ఏంటంటే ఈమె ఏం చేసింది అంటే కంగారు పడిపోయి ఎదురుగా లారీ వస్తుందని చెప్పని మరి ఏం జరిగిందో కానీ ఆ కారు వెళ్ళిపోయి బోధులోకి వెళ్ళిపోయింది. కారు బోధులోకి వెళ్ళిపోయింది కానీ ఏం ప్రమాదం జరగల. కానీ ఆమె చచ్చిపోయింది. చనిపోయింది. ఏం జరిగింది? నేర్పించాయన బాగానే ఉన్నాడు, ఆమెను ఎంతగా లేపుతున్నా కదట్లా. అంటే ఆమె గుండె అయిపోయింది. భయం వేసింది. ఏమవలా, ప్రమాదం ఏం జరగల. కారు గోతులోకి వెళ్ళింది కానీ క్షేమంగానే ఉంది. కారు బాగానే ఉంది, వీళ్ళు కూడా బాగానే ఉన్నారు, కానీ ఆమె చనిపోయింది. చూసారా భయము అంటే? ఇక ఆమెకి ఏదో అయిపోయింది అనుకుని ఆమె లోపలే భయం ఉంది అవసరం కొద్దిగా. కొత్తలో తోలటం అంటే భయం వేస్తుంది ఎవరికైనా. కానీ ఆమె భయం ఎంత ఉందంటే చివరికి ఆమె గుండె అయిపోయి అక్కడే చనిపోయింది, కారులోనే చనిపోయింది. చూసారా? అంటే మన భయం ఎంతగా అంటే మనకున్నది కొంచెం అయితే దాన్ని మనం చాలా ఎక్కువ చేసుకుంటాం. కానీ ఎక్కడికి వెళ్ళాం? దేవుని దగ్గరికి వెళ్ళాం. మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే పౌలు గారు చెప్పారు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తూ ఉన్నాను ఆనందించండి అన్నాడు. నెహెమ్యా ఏం చెప్పాడు? ప్రభువునందు ఆనందించడం వలన
మీకేం కలుగుతుందంటే బలం కలుగుతుంది అన్నాడు. ప్రభువునందు ఆనందించడం వల్ల ఏం కలుగుద్ది? మీకు బలం వస్తుంది అన్నాడు. అవునా? ప్రభువుని బట్టి ఆనందించండి అన్నాడు పౌలు గారు. నెహెమ్యా చెప్తూ అన్నాడు, మీరు ప్రభువునందు ఆనందించడం వల్ల మీకు బలం కలుగుతుంది అన్నాడు. కానీ ఈ రెండు మన జీవితంలోనికి రావాలి అంటే మనం ఏం చేయాలి? ప్రభువుని బట్టి ఆనందించేటువంటి వాళ్ళంగా ఉండాలి. అంటే నష్టం వచ్చింది, ఊహించలేదు, ఏమీ నష్టం రాదనుకున్నాను కానీ వచ్చేసింది, మొత్తం పోయింది. ఇప్పుడు మనకి ఎవరిని బట్టి ఇప్పుడు సంతోషించాల్సిన పరిస్థితి ఉందంటే, ఫోన్లే ఇది దేవుని తెరవకుండా రాలేదుగా, దేవునికి తెలియకుండా రాదు కదా, ఎందుకంటే నేను దేవుని నమ్ముకున్నాను, నా ప్రభువుకు తెలియకుండా ఎందుకు వచ్చి ఉంటుంది? కనుక ప్రభువు ఇవన్నీ ఎరిగిన వాడు కనుక ఆయన నాకు వచ్చిన ఈ నష్టాన్ని బట్టి కూడా నన్ను దీవించగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు నా దేవుడు అనేటువంటి విశ్వాసం మనకున్నప్పుడు మనము ఆయన్ని బట్టి సంతోషిస్తాం. అట్టి విశ్వాసం మనకున్నది. అవునా? కొన్ని మార్లు ఏమనుకుంటామంటే నష్టపోయిన దాన్ని బట్టి, కానీ నీకు కలిగిన నష్టం నీవు బహుగా దీవించబడడానికి కూడా కారణమవుతుంది. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రభువును బట్టి మన జీవితంలో నష్టపోయిన దాన్ని మరలా దేవుడు అంతకంటే ఎక్కువ ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు. ఆయనకి ఏం అసాధ్యం? ఇవ్వగలడు, ఎంతకంటే ఎక్కువ ఇవ్వగలడు. అంతేగా మరి ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ ఇశ్రాయేలీల రాజు ఏం చేశాడు అంటే, శత్రువులు తన పక్షమును యుద్ధం చేయటానికి మరి కొంతమంది సైన్యాన్ని తెచ్చుకున్నాడు. వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చానుగా, మరి ఆయన అన్నాడు, ప్రవక్త వచ్చి అన్నాడు, వీళ్ళని ఎందుకు తీసుకొచ్చావు? దేవుడు వాళ్ళని బట్టి కదా నీకు, వాళ్ళని బట్టి కాదు కదా నీకు జయాన్ని ఇచ్చేది, ఆయన తన శక్తి చేత నిన్ను కాపాడుతాడు కదా అని చెప్పి అంటే ఏమన్నాడో తెలుసా? ఆయన పంపించేయమంటే, మరి నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చానుగా అంటే, దేవుడు అంతకంటే ఎక్కువ ఇస్తాడులే నీకు అన్నాడు. ఏమన్నాడు? అంతకంటే ఎక్కువగానే నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, మరి అది ఎలాగంటాడు? అంతకంటే దేవుడు ఎక్కువ ఇస్తాడు అన్నాడు ప్రవక్త. ఏమీ ఆలోచించకుండా ఏమన్నాడు? నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చానుగా, మరి ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేయకుండా నా తరపున వెళ్ళిపోతే ఆ డబ్బులు ఏమైపోయినట్టు అంటే, అంతకంటే ఎక్కువ దేవుడు నీకు ఇస్తాడు అంటే అర్థం ఏంటి? ప్రవక్త యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని చిత్త ప్రకారం జరిగించయ్యా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు నష్టపోయిందని అంతకంటే ఎక్కువ ఇస్తాడని చెప్పాడు. కనుక మనకి ఇట్టి విశ్వాసము కలిగి ఉన్నప్పుడే ప్రభువుని బట్టి మనం ఆనందించే వాళ్ళంగా ఉంటాం. ఎట్టి విశ్వాసం చెప్పండి? ఒకవేళ నష్టం వచ్చినా దేవుడు అంతకు మించి ఎక్కువే నాకు ఇవ్వగలడు, ఎక్కువే ఇవ్వగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. కనుక మొదట ఏం చేయాలి చెప్పండి? ప్రభు దగ్గరికి వెళ్ళేటువంటి అలవాటు మనకు ఉండాలి. ఆ పడవలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి ప్రభుతో మాట్లాడారు. మేము నశించిపోతున్నాంగా ప్రభు, నీకు చింత లేదా అన్నప్పుడు ప్రభు లేచి ఏం చేశాడు? మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే వాళ్ళ భయాన్ని తీసేసాడు ముందు. అంతేగా? సముద్రమా ఏమన్నాడు ఆయన? నెమ్మళించు అన్నాడు. అదేగా ఆయన చెప్పింది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఎవరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అడిగి నిమ్మలమాయను అని చెప్పిన ఆయన. కనుక ఏంటంటే ప్రభువులు ఆనందించడానికి మొట్టమొదటిగా ఎల్లప్పుడూ మనం ఆనందించే వాళ్ళంగా ఉండాలి అంటే ప్రతి విషయంలో ప్రభు దగ్గరికి వెళ్ళి మనకు కలిగినటువంటి శ్రమను దేవునికి తెలియజేసే వాళ్ళంగా మనము ఉండాలి. అది ఎంత నష్టమైనా సరే ప్రభువా అని మనం తెలియజేసే వాళ్ళంగా ఉండాలి. వీళ్ళు అదే చేశారు. ఏం చేశారనమాట? అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే ఆయన లేచి ఏం చేశాడంటే గాలిని సముద్రమును గద్దించి ఊరుకుండి నిమ్మలమాయని చెప్పంటే అవి నిమ్మలమైపోయింది. అప్పుడు వాళ్ళతో ప్రభు అన్నారు, ఏమన్నారు చూడండి, అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా అన్నాడు. అది ఏ నమ్మకం లేక మన సంతోషం పోద్ది మనలో నుంచి? దేవుని మీద నమ్మకం లేక. మన సంతోషం దేని మీద ఆధారపడి ఉంది? మన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడే ఉంది. అంతే. పరిస్థితులు బాగుంటే మనం సంతోషంగా ఉంటాం, పరిస్థితులు బాగోకపోతే మనలో సంతోషం పోతుంది.
ఇది కదా మన అలవాటు, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నది ఇదేగా. కానీ దేవుడు మనకి తెలియని సహాయమును ఇవ్వగలిగినటువంటి దేవుడు, మనం కలిగి ఉన్న దేవుడు అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? కనుక ఏంటంటే మనకి రెండవది ఏంటంటే, ఒకవేళ నాకు తెలియకుండా ఈ నష్టం వచ్చినప్పటికీ కూడా దేవునికి తెలిసే ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది కనుక దేవుడు ఎంతకంటే నన్ను బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనేటువంటి విశ్వాసం మనకు ఉన్నప్పుడే మనం ఆయన్ని బట్టి సంతోషించేవాళ్ళం, అది ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి. రెండవది ఆయనకి వెళ్ళి ఆయన్ని బట్టి ఆయన మీద మనకు విశ్వాసం ఉండాలి. ఎలాంటిదంటే, ఎంతకంటే ఎక్కువగా దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించగలడు, ఎన్ని సంవత్సరాల్లో దేవుడు ఎన్ని చేశాడు అని. కనుక మనం ప్రభువును బట్టి ఎల్లప్పుడూ ఆనందించేటువంటి వాళ్ళంగా ఉండమని పౌలు గారు చెప్పింది. ఎందుకు అంటే, ఆనందించటం వలన బలం కలుగుతుంది. ఆనందించటం వలన మనకేమొస్తుంది చెప్పండి? బలం కలుగుతుంది. కానీ చింతించటం వలన ఏం జరుగుతుంది? మనము బలహీనం అయిపోతాం. చింతించటం వలన ఏమైపోతాం? శారీరకంగాను మానసికంగా కూడా మనం బలహీనం అయిపోతాం. సాతాను యొక్క ఒక గొప్ప ప్లాన్ ఇదే. ఆత్మీయంగా మనల్ని బలహీనపరచటమే వాడు చేసే పని. శారీరకంగా మనల్ని బలహీనపరచటమే, మానసికంగా మనం కృంగిపోయేటట్టు చేయటమే సాతాను యొక్క మొట్టమొదట ప్రణాళిక అన్నమాట. మూడవది ఏంటో చూద్దాం. చూడండి ఒకసారి ఇక్కడికి రండి. ఫిలిప్పీలో రాసిన పత్రిక దగ్గరికి వద్దాం. ఫిలిప్పీ పత్రిక మొదటిది ఏంటి చెప్పండి? ప్రార్థించటం వలన మనం ఎల్లప్పుడూ సంతోషించే వాళ్ళంగా ఉంటాం. రెండవది ప్రభువుకి తెలియజేయడం, ఆయన నాకు అంతకంటే ఎక్కువ ఇవ్వగలడనేటువంటి విశ్వాసము కలిగి ఉంచటం ద్వారా. మూడవది చూద్దాం. చూడండి ఎఫెసీ పత్రికలోనే ఇందాక చదువుకున్న 4:4 చదివాం కదా, 4:5 చదవండి. 4:5 చదవండి. 4వ అధ్యాయం 5వ వచనం. మీ సహనమును సకల జనులకును తెలియబడనీయుడి. అది రెండవది ఏంటంట, మనం సంతోషించాలంటే మనలో ఏముండాలి చెప్పండి? సహనం కూడా ఉండాలి. ఏముండాలండి? సహనం ఉండాలి. అంటే వాళ్ళంటే చాలు నీరు గారిపోతాం మనం. అయ్యా పలానామండి చాలా మంచిది కాదండి బాబు, ఆ రోజు గుడికి వెళ్ళొద్దంటే ఎంత నీరు గారిపోతాం మనం. అంటే మనం మంచి వాళ్ళమా కాదా చెప్పాల్సింది ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. వాళ్ళకి ఏం తెలుసు మన గురించి? తెలియదు. వాళ్ళు మనం చేసింది ఏదో చూసి ఆమె మంచిది కాదండి అని చెప్పంటే మనలో ఏమొచ్చేది చెప్పండి? నీరు గారిపోతాం అంతే. ఏంటండి నా మీద వీళ్ళు ఇలాగ అన్నీ వ్యతిరేకంగానే వచ్చేస్తున్నాయి, అన్నీ ఎలా వచ్చేస్తున్నాయి? అన్నీ నాకు వ్యతిరేకంగానే వచ్చేస్తున్నాయి అండి. ఏది నాకు అనుకూలంగా అంటే దేని మీద ఆధారపడింది మన సంతోషం? ప్రభుతో నువ్వు ఉన్నావు, ప్రభు నీతో ఉన్నాడు, ప్రభువుకి తెలుసు నువ్వు ఎలా ఉన్నావో. కానీ సాతాను ఏం చేస్తాడు? మనల్ని కృంగదీయటానికి మన పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి గాయపడే విధంగా మాట్లాడటమే మనుషులకు తెలుసు. ఏదో ఒక రకంగా అవమానించేటట్లు చేయటమే వాళ్ళకి తెలుసు. మనుషులకు తెలిసింది అదే, మరి ఇంకేది తెలియదు. దేవుని ఎరిగిన వాళ్ళంగా మనం అలా ఉండొచ్చా? బలపరిచే వాళ్ళంగా ఉండాలి తప్ప వాళ్ళని కృంగదీసే వాళ్ళంగా ఎప్పుడు ఉండదు. వాళ్ళు మనల్ని కృంగదీసిన మనం వాళ్ళని బలపరిచే వాళ్ళంగానే ఉండాలి, బలపరిచే వాళ్ళంగా. కానీ ఎలా ఉంటుంది తెలుసా? మనం వాళ్ళని బలపరిచినప్పుడు కూడా వాళ్ళు మనల్ని కృంగదీసే వాళ్ళుగానే ఉంటారు. అప్పుడు ఇంకెంత సహనం కావాలి మనకి? కొంచెం కాదు, చాలా ఉండాలి. అవునా? చాలా ఉండాలి. కనుక ఏంటంటే మరి దావీదుకున్న సహనం, ప్రభువుని మనం చూసినప్పుడు ఆయన ఏమన్నాడు? ప్రభు నా నిమిత్తము కాదు కానీ మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమై మీరు ఏడువుడి అని చెప్పాను అన్నాడు.
ఆయన సిలువ మోస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు 40 రోజుల ఉపవాసం కొంతమంది చేస్తూ ఉంటారుగా, ఆయన ఏం చెప్పాడు? నా నిమిత్తం కాదయ్యా అమ్మా మీరు ఏడవలసింది, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తమై మీరు ఏడవండి, దుఃఖపడండి. ఎందుకని? వాళ్ళ జీవితంలో గొప్ప రక్షణ కలగాలి అని, అది వాళ్ళు రక్షించబడాలని. ఇందా చెప్పుకున్నాక మనం ఏం చెప్పుకున్నాం? ఆ పిల్లల్లో మార్పు కలగటం అనేదే పరలోకముల ఆనందానికి, మనలో ఆనందానికి కారణం అవ్వాలి. తప్పిపోయిన కొడుకు వచ్చినప్పుడు మనం ఆనందించడం యుక్తమే అని చెప్పని ఎందుకు అన్నాడంటే, వాడు మారాడు, మనసు మార్చుకున్నాడు, మారు మనసు పొందాడు, దేవుని ఎడల భయము కలిగిన వాడిగా జీవించడానికి తను తాను అప్పగించుకున్నాడు, సంతోషించాడు. అంతేగా? కనుక ఏంటంటే చాలా మార్లు మనము ఎలా ఉంటాము అంటే, సహనం దగ్గరికి వచ్చేసరికి ఎంతకాలం ఓర్చుకోను, ఎంతకాలం సహించను. ఇక్కడ ఏమన్నాడు? ప్రభువుని మీద ఆనందించనని చెప్పని పౌలు గారు, మీ సహనమును సకల జనులకు, అంటే మనకు మీదకు వచ్చేటువంటి ప్రతి విమర్శ, ప్రతి నింద, ప్రతి అవమానం మిమ్మల్ని కురంగదీయకుండా మీరు ప్రభువులు ఆనందించండి అన్నాడు. అది ఏం చేయాలి? దేవుని బట్టి ఆనందించండి అన్నాడు. ప్రతి నింద, ప్రతి అవమానం మనల్ని ఏం చేస్తుంది? ఈ లోకంలో కృంగదీసేస్తుంది. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఎంతకాలం మంచివాళ్ళు అనుకుంటే, పలాయన ఆయన వచ్చి నాతో వచ్చేసి ఆయన చెడ్డవాడండి అని చెప్పని చెప్పాడు. అవునా? మనం కృంగిపోవచ్చా? అంటే మనం ఎవరు? బలహీనం. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అవుతుందా? వాళ్ళకి సత్యం ఏదో తెలుసా? యథార్థత ఏదో తెలుసా? తెలియదు వాళ్ళు. కనుక మనం ఏం చేయకూడదు? కృంగిపోకూడదు. అప్పుడు ఏం జరుగుతుంది? మనం సహనం కలిగిన వాళ్ళంగా ఉంటాం. అందుకే అంటున్నాడు, మీ సంతోషాన్ని బాగొట్టేది ఏంటంటే మీలో సహనం లేకపోవటం మూలంగా కూడా. మన సంతోషాన్ని బాగొట్టేది ఏంటి చెప్పండి? మన ప్రభు దగ్గరికి వెళ్ళకపోవటం, ప్రభు నాకు కలిగిన నష్టంలో అంతకంటే ఎక్కువగా దేవుడు దీవిస్తాడనేటువంటి విశ్వాసం లేకపోవడం రెండవది. మూడవది ఏంటి చెప్పండి? మనలో సహనము లేకపోవటం అంటే ఏంటన్నమాట? లోకములో వచ్చేటువంటి ప్రతి నింద విషయంలో మనం తల్లడిల్లిపోవడం. అసలు ఇంత నిందను ఎలా భరించాలి ప్రభు అని. నిజమే, కానీ ప్రభువుని బట్టి మనం ఏం తెచ్చుకోవచ్చు? ధైర్యం తెచ్చుకోవచ్చు అన్నమాట. అందుకే అంటున్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు మీకు ఎక్కడున్నాడు? సమీపంగా ఉన్నాడు. దేవుడు మీకు దగ్గరగానే ఉన్నాడు, మీ పక్కనే ఉన్నాడు. గనక మీరు భయపడొద్దు, కంగారు పడొద్దు. ప్రభువుని బట్టి మీరు ఆనందించే విషయంలో మీరేమాత్రము కూడా నిరాశ చేసుకోవద్దు అని చెప్పని పౌలు గారు చెప్పారు. రెండవది ఏంటంటే, మనం చింతనొందడానికి, ప్రభువులను ఆనందించకపోవడానికి కారణం ఏంటంటే, ప్రభువుని బట్టి కలిగిన సంతోషాన్ని మనం పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే మనలో సహనం లేకపోవడం. శ్రమ కలిగినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు ఎంతగా అంటే చెప్పలేనంతగా కృంగిపోతాం, చెప్పలేనంత. కానీ ఒకరోజు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను నిందించిన వారి మీద, ఎవరైతే నిందించారో వారికి నీలో ఉన్న సత్యాన్ని కనపడేటట్టు చేస్తాడు. ఈ నమ్మకం కూడా మనకుంది. నువ్వు చేసిన పని వెనకాల ఒక సత్యం ఉందని. అది ఆ సత్యం ఏం చేస్తుంది అంటే దేవుడు ఒకరోజు కనపరుస్తాడు లోకానికి. అప్పుడు వాళ్ళు నీ ఎదుటికి వచ్చి నువ్వు చెప్పింది నిజంగా యథార్థం అని చెప్పని ఒకరోజు వాళ్ళకి దేవుడు తెలిసేటట్టుగా చేస్తాడు. అయితే మనకేముండాలి? అప్పటి వరకు సహనం ఉండాలి. అది 3వ చూద్దాం, 4వ చూద్దాం. చూడండి 6వ వచనం. అక్కడే, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి. మీ అవసరాలు. రెండవది ఏం చెప్పండి? మనలో ఉన్న సంతోషాన్ని పోగొట్టేయి మన అవసరాలు. అప్పుడు కూడా ఏమన్నాడు పౌలు గారు? మీ విన్నపాలని ఏం చేయాలంట? చింతపడవద్దు. అమ్మా రేపు ఎలాగయ్యా పెళ్లి చేయాలి కదా, డబ్బులు లేవని చింతపడవద్దు.
లేదు రేపు పలానా అవసరం ఉంది కదా అని చింతపడొద్దు, కానీ దేనిని గురించి చింతపడొద్దు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను ఎవరికి తెలియజేయాలి? దేవునికి తెలియదు. మీ విన్నపాలు, మీ అవసరాలు దేవునికి చెప్పండి అని చెప్పాడు. కనుక ఇవన్నీ మనకేం తీసుకొస్తాయి? మనల్ని చింతించేటట్టు చేస్తాయి. మన అవసరాలు కూడా, మన ఇబ్బందులు కూడా, మన పరిస్థితులు కూడా, ఇవన్నీ ప్రభువుని బట్టి ఆనందించేటువంటి ఆనందాన్ని మనలో నుంచి పోగొడతాయి. కనుక ఎన్ని చెప్పుకున్నాం? 4 చెప్పుకున్నాం. మొదటిది ఏంటి చెప్పండి? ప్రభువుకి ప్రార్థన చేయాలి. రెండవది, దేవుడు నాకు కలిగిన నష్టం కంటే అంతకంటే దేవుడు నాకు ఇవ్వగలడనేటువంటి విశ్వాసం ఉండాలి. మూడవది ఏం చేయాలి చెప్పండి? సహనం కలిగిన వాళ్ళంగా ఉండాలి. ఈ నిందల ద్వారా దేవుడు నాలో ఉన్న సత్యాన్ని ఇంకా బయలుపరుస్తాడు ఒకరోజు అనే సత్యాన్ని మనం ఎరిగి ఉండాలి. నాలుగవది ఏంటంటే, చింతపడకుండా ప్రభువుకి తెలియజేసే వాళ్ళంగా మన అవసరాలు ఉండాలి. అప్పుడే ప్రభువులో మనం ఆనందించే వాళ్ళంగా ఉంటాం. ఎల్లప్పుడూ పౌలు గారు ఏమన్నాడు? ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. కనుక ఆనందించడానికి కారణం ఎవరు? దేవుడు ఒక్కడే. అది నా దేవుడే నా ఆనందం, నా దేవుడే నా బలం, నా దేవుడే నా శక్తి, నా దేవుడే నా ప్రతి అవసరత. అది అట్టి విశ్వాసం మనం ఉన్నప్పుడు మనం ప్రభువుని బట్టి ఎల్లప్పుడూ ఆనందించే వాళ్ళంగా ఉంటాం. ఈ నిందలకి అవమానాలకి భయపడే వాళ్ళంగా ఉంటాం. ఒకరోజు ఆ నిందని దేవుడు ఎలా మారుస్తాడు అంటే, నిన్ను గౌరవించే విధంగా దేవుడు, నిందించిన వాళ్ళు నిన్ను గౌరవించే విధంగా మారుస్తాడు. కనుక అలాంటి కృపను దేవుడు మనకి దయచేయటం కోసమే దేవుడు మనల్ని రక్షించాడు. అంతేగాని ప్రభు మన నిందల పాలు చేయటానికి కాదు. నిందల పాలు చేయకుండా మనల్ని నిర్దోషులుగా మార్చడం కోసం యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. ప్రతి నింద నుంచి మనం తప్పించి బలపరిచేటువంటిది, ప్రతి భయం నుంచి తప్పించేవాడు, ప్రతి ఆశీర్వాదమును మనకిచ్చేటువంటి దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు. అందుకే మన సంతోషము ప్రభువే. అది అట్టి సంతోషాన్ని కలిగి ఉండాలని పౌలు గారు తెలియజేస్తూ వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం.